ఆ రోజు ఒకటే రోజు కులగణన సర్వే అని చెప్పి సమగ్ర సర్వే అని చెప్పి ఆగే మేఘాల మీద దేశ విదేశాలందరూ కూడా తెప్పించి ఏర్పాటు చేసుకొని అసలు మీ కులగణన ఎప్పుడైనా బయట ప్రపంచానికి వచ్చిందేమో మేము వెబ్సైట్లో పెట్టమని చెప్పిన మాట అంటుందందుకు విన్నా. అరే మీరు ఆనాటి కులగణన క్యాబినెట్లో పెట్టలేరు, అసెంబ్లీ వరకు తీసుకురాలేరు. అసలు ఆ కులగణన వల్ల బీసీలకు ఏదైనా న్యాయం చేసిరంటే అనా పైసా ఇక్కడ అవకాశం ఇవ్వని మీరు ఈరోజు మా రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో ఈ దేశంలో ఇంక అసమానతలు కొనసాగుతున్నాయి, వివక్ష కొనసాగుతూ ఉంది, ఎక్స్రే లాంటిది కులగణన జరిగి తీరాల్సింది చెప్పిన క్రమంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డ కాకపోయినప్పటికీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సూచనలతోటి శాస్త్రీయ పద్ధతుల్లో 50 రోజులు మొదటి దశ 150 మందికి ఒక ఎన్యూమరేటర్ను వేసి ఆ తర్వాత 70,000 మంది ఆపరేటర్లతోటి ఆ కులగణన సంబంధించినటువంటి చేస్తే 56.36% తేలిన సందర్భంలో ఇప్పుడు లెక్క పక్కగా తేలిన సందర్భంలో క్యాబినెట్లో ఆమోదించుకొని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఈరోజు రాజ్యాంగ సవరణ జరిపి లోకసభలో షెడ్యూల్ 9లో చేర్చాలని చెప్పని మేము గట్టిగా ప్రయత్నం చేస్తుంటే దాన్ని కూడా తప్పొట్టే విధంగా ఈరోజు బీసీ సంఘాలన్నీ కలిసి ధర్నా చేస్తే జనతా మంతర్లో వచ్చి మద్దతు ఇవ్వాల్సింది పోయి ఎందుకు రాలేదో సమాధానం చెప్పలేక ఆ ధర్నాను కూడా ఈరోజు విమర్శించేటువంటి సందర్భం తప్పనిసరిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదన్నమాట. ఈరోజు మేము అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే కంటే ముందు కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఏదైతే ఇస్తామన్నామో పార్టీ పరంగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నాం. ఈరోజు రాజకీయంగా 42% కాకుండా విద్యా ఉద్యోగాల్లో కూడా ఈరోజు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని మేము ముందుకు పోతుంటే ఈరోజు మీకు మా బీసీలు గుర్తుకొచ్చారన్నమాట. ఈ సందర్భంగా